హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అయితే అప్రెంటిస్ పోస్టులు అయితే విడుదలైనాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తం 750 అప్రెంటిషిప్ ఖాళీలకైతే నోటిఫికేషన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే జూలై 7వ తారీఖు నుంచి అయితే మొదలైపోయింది. అదేవిధంగా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ అయితే జూలై 20వ తేదీగా అయితే నిర్ణయించారు. మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవటం ఉండదు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా nats.education.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరైతే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఈ అప్రెంటిషిప్ ఖాళీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. మీరైతే ఈ రెండు రాష్ట్రాల వారు ఖచ్చితంగా అయితే మీరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విద్యార్హత వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మినిమం అయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఈ డిగ్రీ అనేది మీరు జూలై 31వ తారీఖు నాటికి ఆ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి వయో పరిమితి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మినిమం వయసు అయితే 20 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా గరిష్ట వయో పరిమితి అయితే 28 సంవత్సరాల వరకు అయితే వారు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇది జనరల్ కేటగిరీకి సంబంధించిన వయో పరిమితి వివరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మరో 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు అయితే 3 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకు అయితే 10 ఏళ్ళ వయో సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే 38 సంవత్సరాల వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 31 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 32 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 28 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్ విధానంలో అయితే ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అనేది 100 మార్కులుగా ఉంటుంది. ఈ 100 మార్కుల్లో 25 మార్కులు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, మరో 25 మార్కులు రీజనింగ్, మరో 25 మార్కులు ఇంగ్లీష్, మరో 25 మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఈ పోస్టులకు అర్హత సాధించారో వారికైతే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న స్థానిక భాషని వారైతే ప్రామాణికంగా తీసుకొని నిర్వహిస్తారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే తెలుగు, అలాగే తెలంగాణ రాష్ట్రం అయితే తెలుగు లేదా ఉర్దూను ప్రామాణికంగా తీసుకొని ఆ భాషకు సంబంధించి ఒక ప్రాథమిక పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఫీజు వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే ఫీజు అనేది 200 రూపాయలకి అయితే నిర్ణయించారు. దాంతోపాటు జిఎస్టీ అనేది అదనంగా ఉంటుంది. అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకైతే ఫీజు అనేది 600 రూపాయలకి అయితే నిర్ణయించారు. దాంతోపాటు అదనంగా జిఎస్టీ అయితే ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకైతే ఫీజు అనేది 800 రూపాయలకి అయితే నిర్ణయించారు. దాంతోపాటు అదనంగా జిఎస్టీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్రెంటిషిప్ పీరియడ్ అనేది 1 సంవత్సరంగా ఉంటుంది. ఈ 1 సంవత్సరం కాలం పాటు మీకైతే నెలకు మెట్రోస్లో అయితే 15,500 రూపాయలు స్టైఫండ్గా ఇస్తారు. అదేవిధంగా అర్బన్ ఏరియా వారికైతే 14,500 రూపాయలు స్టైఫండ్గా ఇస్తారు.
సెమీ అర్బన్ లేదా రూరల్ ఏరియాల్లో వర్క్ చేసేవారికి 14,000 రూపాయలు అనేది మంత్లీ స్టైఫండ్గా అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అనేది విద్యార్థులకు లేదా నిరుద్యోగులకు ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కనుక పూర్తి చేసినట్లయితే రేపు ఇదే బ్యాంకుకి సంబంధించి బ్యాంకు ఉద్యోగాలు కనుక పడినట్లయితే మీకు త్వరగా ఉద్యోగం తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బ్యాంకు వారు ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే పూర్తి చేస్తారో వారిని తీసుకోవడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తారు. ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం విద్యానగర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.